హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈటీ మీడియా 9 ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు ఫ్రెండ్ ఉండేవాడు. అతను నాకు తప్ప వేరే వాళ్ళు ఎవరికి నచ్చేవాడు కాదు. ఎందుకంటే అతని స్వభావము చాలా మంచి స్వభావం గల వ్యక్తి, నిజాయితీపరుడు. ఈరోజు వీడియో చేద్దామనుకున్నప్పుడు అతను నాకు గుర్తొచ్చాడు. ఒక కొటేషన్ కూడా నాకు ఒక దగ్గర చదివాను. సో అది ఈరోజు మన ఈటీ మీడియా 9 ప్రేక్షకులకి పంచుకోవాలనుకుంటున్నాను. నాకు నచ్చింది, అది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అయితే నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు పొగరుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నటించడం తెలియదు, ఆత్మ గౌరవంతో జీవించడం తప్ప. అవునండి, నా ఫ్రెండ్తో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసేవాడు కాదు. అరే నువ్వు అతనితో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నువ్వు అతనితో ఎలా కలిసి ఉంటావు అని చెప్పేవాడు. ఇది నాకు ఇప్పుడు కాదు, ఒక 10-15 years కింద జరిగిన విషయం. సో అతను ప్రస్తుతానికి నా దగ్గర ఫ్రెండ్గా లేడు, వేరే స్టేట్లో ఉన్నాడు, ఇక్కడ లేడు. సో అతను మాట్లాడితే అతని పక్కకు మాట్లాడలేము, అతను చాలా దురుసుగా మాట్లాడతాడు అని చెప్తుండే. కానీ వాళ్ళు నిజాయితీగా ఉండేవాడు, దేన్నైనా నిర్మోహమాటంగా చెప్పేవాడు. వాళ్ళు ఎవరికి నచ్చరు, నచ్చితే వదులుకోలేరు. వారి బలం బలహీనత కూడా అదే. నిజంగా అతను నా జీవితం నుంచి వెళ్ళిపోయాడు కదా, నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు నా ఫోన్ లైన్లో కూడా లేడు, నా ఫోన్ కాల్ అందుబాటులో కూడా లేడు, అతని నెంబర్ కూడా నాకు తెలియదు. సో ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో తక్కువగా తరస్పడుతుంటారు. కానీ అంటే నిజాయితీగా ఉండే వాళ్ళు అందరికీ నచ్చాలని లేదు, కానీ మన స్వభావం కూడా అలాగే ఉంటే మనం అతనికి నస్తాము, అతను మనకు నస్తాడు. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు పొగురుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నటించడం తెలియదు, ఆత్మ గౌరవంతో జీవించడం తప్ప. వాళ్ళు ఎవరికి నచ్చరు, నచ్చితే వదులుకోలేరు. వారి బలము బలహీనత కూడా అదే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే ఫార్వర్డ్ చేయండి. మీ కామెంట్లు కంపల్సరీగా ఈ వీడియో మీద అభిప్రాయం తెలియచేయండి. థ్యాంక్ యూ.